సారీ. నువ్వు అన్నది కూడా కరెక్టే. తను వచ్చినప్పటి నుంచి నీతో అసలు సరిగ్గా టైమే స్పెండ్ చేయట్లేదు నేను. అక్కడ మీ ఇద్దరు వాయిస్ రేజ్ అయిపోతుంది, మళ్ళీ గొడవ పెద్దదైపోద్దేమోనని భయం వేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పా. నువ్వు అర్థం చేసుకుంటావు నా నమ్మకంతో. అర్థం చేసుకున్నాను, నిన్ను కాదు విరాట్ని. అసలు వాడు చేసిన తప్పే కాదనిపించింది. అనవసరంగా నేనే ఏది పడితే అది వాగి. అవును, అప్పుడేదో తెలియక మీ బ్రేకప్కి నేను కూడా ఒక రీజన్. రిలేషన్షిప్ వాల్యూ ఏంటో ఆకాంక్ష నా లైఫ్లోకి వచ్చాకే నాకు అర్థమైంది. దాని బదులు నేను సారీ చెప్తున్నా. ఐఎమ్ రియల్లీ సారీ. ఆ ప్లేస్లో ఎవరున్నా అలానే చేస్తారు. తను చేసింది కరెక్టే, కానీ అది నాకు అర్థం అవడానికి ఇంత టైం పట్టింది. నువ్వు విరాట్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నువ్వు నాతో అసలు సరిగ్గా టైమే స్పెండ్ చేసేదాన్ని కాదు. నాకు చాలా కోపం వచ్చేది. నీకు కూడా ఇప్పుడు అలాగే కోపం వచ్చింది కదా. కానీ నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్కి స్టాండ్ తీసుకున్నట్టు విరాట్ని నేను ఎప్పుడూ అలా సపోర్ట్ చేయలేదు. దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ మేడ్. వాడు నా కోసం చాలా చేశాడ్రా. ఇట్స్ ఓకే. తెలుసో తెలియకో మన ఇద్దరి వల్ల ఓ తప్పు జరిగిపోయింది. అనవసరంగా ఓ మనిషిని ఇబ్బంది పెట్టాం. ఆ విషయం మంచి పొజిషన్లో ఉంటే కానీ తెలియలే మనకి ఇప్పటిదాకా. హలో, ఇంకా అయిపోయిందా మీ సారీ చెప్పుకోవడం? కొంచెం మీరు స్పేస్ ఇస్తే ఎంటర్ అవుదామని వెయిట్ చేస్తున్నా. నువ్వెప్పుడు వచ్చావే? నేను ముందు నుంచి ఇక్కడనే ఉన్నా, మీరు మాట్లాడుకున్నవన్నీ వింటున్నా. సర్లే, మంచిగా ఎమోషనల్గా ఉన్నారు, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని వదిలేసా. అండ్ నిన్న నా పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువైందని ఇంటికెళ్ళక అర్థమైంది. సో అందుకే సారీ చెప్దామని వచ్చాను. చూడ్డానికి పెద్ద సీరియస్లా కనిపిస్తుంది, లోపలే ఉండదు, మొత్తం డాల్లే. అబ్బే, అయినా నేను కూడా నిన్న అబ్బాబాబా ఈ సారీ పంచాయతీలో ఆపేద్దాం ఇంకా, ప్లీజ్ వద్దు. ఇప్పుడు మ్యాటర్ అది కాదు, మేడంకి మీ అన్నయ్య మీద మళ్ళీ ఫీలింగ్స్ వచ్చాయి. నువ్వు ఆగిన మాట. సరే అయితే కలిపేద్దాం. సరే అయితే కలిపేద్దామా? ఏంటి మీ అన్నయ్యని కన్విన్స్ చేయడం అంత ఈజీ అనుకున్నావా? అసలే నన్ను చూస్తే జల్లికట్లు బుల్లులాగా ఎప్పుడెప్పుడు గుద్దేద్దామా అని రెడీగా ఉన్నాడు. లోపల అంత కోపం పెట్టుకుని నన్ను ఎలా యాక్సెప్ట్ చేశాడో నాకు ఇంకా అర్థం కావట్లా. ఎందుకంటే మా అన్నయ్య మంచోడు కాబట్టి, నీలా కాదు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో పెద్ద వేదాంతి. అయినా ఒకసారి మీరు చేసిన తప్పు మా అన్నయ్య పొజిషన్లో ఉండి ఆలోచిస్తే తప్ప అది మీకు కూడా అర్థం కాలేదు కదా. ఓకే, మీ అన్నయ్య శ్రీరామచంద్రుడు ఒప్పేసుకున్నావు, నెక్స్ట్ ఏంటో చెప్పు. రేయ్, వాళ్ళు ఇద్దరు విడిపోవడానికి రీజన్ నువ్వేరా. ఇప్పుడు మనం ఇద్దరమే వాళ్ళని కలపాలి, వేరే చాయిస్ లేదు. సరే, నేను ఇప్పుడు ఏమన్నా వద్దన్నానా? ఎలా కలపాలో చెప్పు, సొల్లొద్దు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాను? నేను ఇది వెళ్ళి మీ అన్నయ్య కాళ్ళ మీద పడాలా? అట్లేం లేదు, కానీ ఒకవేళ తనే వచ్చి మళ్ళీ తినకి ప్రపోజ్ చేస్తే? ఏంటి మీ అన్నయ్య వచ్చి దీన్ని ప్రపోజ్ చేయడమా? అవన్నీ జరగవు, కానీ దాని బదులు ముందు ప్లానే బెటర్. మేము ఇద్దరం వెళ్ళి కాళ్ళ మీద పడ్డాం. అయినా వీడు అంటున్నాడని కాదు, కానీ మీ అన్నయ్య నిజంగా కొంచెం టఫ్ కేసే. ఇదంతా వర్కౌట్ అవుద్దంటారా? ఏంటి మా అన్నయ్య హిట్లలో చిరంజీవిలా అనుకుంటున్నారేంటి? ఎందుకు అంతలా హైప్ ఇస్తున్నారు? ఆయన అంత సీన్ లేదులే, కానీ ఆడి కోపాన్ని నేను మొండితనాన్ని ఇది చూసిందిగా, అందుకే. కానీ నేను తన ప్రేమను చూసాను చిన్నప్పటి నుంచి. సో తను ఒప్పుకుంటాడని నాకు తెలుసు, కానీ దానికంటే ముందు తనకి తిన మీద ఫీలింగ్స్ ఉన్నాయో లేవో అది తెలియాలి మనకి. మీ ఇద్దరిని కలపాలంటే మీకు కొంచెం స్పేస్ కావాలి. అదెలా? నన్ను చూస్తారేంటి? హలో. హలో, is this Virat? Yes, who's this?
డోంట్ యూ రిమెంబర్ మీ? లేదు, ఎవరు మాట్లాడేది? నేను నారాయణ కాలేజ్లో నీ జూనియర్ స్వప్న. నేను చదివిన చైతన్య కదా. అంటే నారాయణ చైతన్య రెండు పక్క పక్కనే కదా, అలా అని అలా చెప్పాను. అయితే అంటే నువ్వు కాలేజ్ టైంలో ఉన్నప్పటి నుంచి నాకు క్రష్వి. సో నిన్ను ఎప్పుడు ఎలా ఫేస్ చేయాలో నాకు ధైర్యం సరిపోలేదు. ఎందుకో? అంటే నువ్వు కాలేజ్ టాపర్వి, నేను జస్ట్ పాస్ మార్క్ బ్యాచ్ కూడా కాదు, అందుకే భయపడేదాన్ని. సరే, ఇంతకి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే అది ఐ లవ్ యూ. యూ నాటీ. నీ తింగరమంట. కాలేజ్లో క్రష్ అయితే ఇప్పుడు ప్రపోజ్ చేయడం ఏంటి? నేను పాస్ అయ్యే వరకు నీకు ప్రపోజ్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. అయితే ఇప్పుడే నా ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యాయి, అందుకే ఇప్పుడే ప్రపోజ్ చేస్తున్నా. మంచి మంచి కట్టుబాట్లు. థ్యాంక్ యూ. ఎంతకీ ఏమంటావు? చూడు స్వాతి, స్వప్న. అదే స్వప్న. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? అది నేనెందుకు చెప్పాలి నీకు? నన్నెందుకు రిజెక్ట్ చేస్తున్నావు అదైనా చెప్పాలి కదా. అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు, నేను నిన్నెప్పుడు చూడలేదు. నేను మాత్రం నిన్ను చూస్తూనే నా బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేశా. నువ్వు కూడా ఒకసారి చూస్తే పని అయిపోద్ది. నాకు ఈ లవ్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఒకసారి నాతో ట్రావెల్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుందేమో కదా. నా దగ్గర అంత టైం లేదు. నాకు అర్థమైందిలే, నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది అని. ఆ అమ్మాయి ఎవరో చాలా లక్కీ. ఏహే, అసలు నాకు గర్ల్ ఫ్రెండే లేదు. లేదా? అయితే ఐ లవ్ యూ బావా. అంటే రేపు పెళ్ళాక మనందరం ఫ్యామిలీయే కదా బావా, అందుకే అలా అన్నాను. ఇదిగో సుజన. స్వప్న. అదే స్వప్న. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఒకసారి మనం కలిసి మాట్లాడుకుందాం. కలుస్తాను. కలు 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 కలు. నో, ఒకసారి నువ్వు నా ప్రేమను రిజెక్ట్ చేశాక నీకు నా మొహం అస్సలు చూపించలేను. నీ అంత నువ్వే నా ప్రేమను అర్థం చేసుకునేదాకా నేను అస్సలు కలవలేను. అంతవరకు బాయ్. సూపర్ రా నువ్వు. స్వప్న, పొద్దున్నే ఎవరిది తింగర్ బుచ్చి? ఎవరన్నా కాల్లో? ఎవరో నా జూనియర్ అంట. అసలు తను ఎవరో కూడా నాకు తెలీదు. ప్రపోజ్ చేసింది. ఇంత లేట్గా? అదే కదా, ఇంకా నయం. నాకు పెళ్ళై పిల్లలు పుట్టిశాక నన్ను పెళ్లి చేసుకుంటాను లేదు. అవును అన్నయ్య, పాస్ట్లో నీకు రిలేషన్షిప్ బ్రేక్ అయింది కదా, సో దాని తర్వాత ఏ అమ్మాయిని లవ్ చేయలేదా? అవంతా ఇప్పుడు ఎందుకు, లేట్ అవుతుంది. తిను. సరే కానీ రేపటి ప్లాన్స్ ఏంటి? ఏముంటాయి, యాజ్ యూజువల్ ఆఫీస్. రేపు పార్దు బర్త్డే ఉంది, తను బయటికి తీసుకెళ్తా అన్నాడు. సో నువ్వు కూడా మాతో వస్తావేమో అని. నో, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. దేనికి? అయితే నేను పార్దు అలా లాంగ్ డ్రైవ్కి వెళ్తాం. కాళ్ళు ఎరుగొడతా, అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళేది లేదు. నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. నువ్వు రావు, నన్ను వెళ్ళనియో. ఇంట్లో కూర్చొని ఏం చేయమంటావు? బోర్ కొడుతుంది. సరే, మార్నింగ్ వెళ్ళి సాయంత్రం 4 కల్లా ఇంటికి వచ్చేయాలి. మరి లేదు, నేను కూడా వస్తా మీతో. ఓకే ఫైన్. కార్లో వెళ్ళిపోదాం. లేదు, పార్దు తీసుకొస్తా అన్నాడు. ఓకే, డన్. థ్యాంక్ యూ. నీ అప్ప సచ్చన్న ఎదవ. అవు అదే ఫోను. హలో, ఎలా ఇచ్చా పర్ఫార్మెన్స్? రే నీ అబ్బా, కాలేజ్ పేరు కూడా సరిగా చెప్పనీకి రాదారా నీకు? అంటే అది చిన్న మిస్టేకే కదా. చిన్న మిస్టేక్ ఏంట్రా? నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కి కొంచెమైతే దొరికిపోయే వాళ్ళం తెలుసా? సర్లే, దొరకకుండా కవర్ చేశా కదా. మొత్తానికి మనం అనుకున్న పని అయింది. మీ అన్నయ్య సింగిల్ అని తెలిసింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్పు. మీ ఇద్దరు రెడీగా ఉండండి రేపు. ఓకే. అదేంటి, కార్ తీసుకొస్తాడని చెప్పావు, బైక్ ఏంటి? అది అన్నయ్య చెప్పడం మర్చిపోయా, కార్ అరేంజ్ అవ్వలేదంట, నిన్ననే చెప్పాడు.
ఆ నిబ్బాగడ్ వల్ల ఏ పని అవ్వదు, చెప్తే నేను తీసుకొచ్చాను కదా. పోనీలే అన్నయ్య, ఇప్పుడు వదిలే. ఇంతసేపు ఏంటే? ట్రాఫిక్. ఇదేంటి తను వస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? అన్నయ్య తను వస్తున్నట్టు నాకు నిజంగా తెలియదురా. ఆగు, అడుగుతా. రేయ్, తను వస్తున్నట్టు నాకు ఎందుకు చెప్పలే? మీ అన్న ఎందుకు వస్తున్నాడని నేను అడిగానా? పో. అన్నయ్య తను వస్తే నేను రాను. రేయ్, నీ ఫ్రెండ్ని వెళ్ళిపోమను. మీ అన్నని వెళ్ళిపోమను, నేను దీన్ని వెళ్ళిపోమంట. బా అన్నయ్య, అది నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అని నిబ్బాగడికి చెప్పే. ఏంటక్క పొద్దు పొద్దున్నే లేసి అంత రెడీ అవుతున్నావు? ఎక్కడికి? ఏంటి? ఆఫీస్కి. ఆఫీస్కి ఇంత ఆడావిడ? ఇప్పుడు నిజం చెప్పు.
ఆఫీస్కి అని చెప్పాను కానీ మా ఆఫీస్కి అని చెప్పానా? కొంపతీసి విరాట్ గాడు ఆఫీస్కే ఏంటి? అవును. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని కలవడానికే ఇంత రెడీ అవుతున్నావా? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేసుకోవడానికే ఇంత రెడీ అవుతున్నాను. నైస్. నువ్వు షోరా? ఏంట్రా అలా అడిగావు? అంటే అన్ని పెంట్లైన తర్వాత మళ్ళీ నువ్వే ప్రపోజ్ చేయడం షోరా అని. లేకపోతే వాడే వచ్చి నాకు మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు అనుకుంటున్నావా? అది అస్సలు అవ్వదులే కదా. ఈగో ముందు పుట్టాక మనిషి తర్వాత పుట్టాడు. అందుకే నేనే ప్రపోజ్ చేసి ఈసారైనా రిలేషన్షిప్లో ప్రాపర్గా ఉందామని ఇదంతా. రీప్రపోజల్ అన్నమాట. ఏంటి? రీప్రపోజల్ అన్నమాట. అలాంటిదే అనుకో. సుఖీ బావ చల్లగా ఉండండి. చల్లగానే ఉంటాం, మళ్ళీ మీ ఇద్దరు కొట్టుకోనంత వరకు. మాకు సరదా ఏంటి కొట్టుకోవడానికి? నాకు డౌటు. ఇంకేంటి లేటు అడుగు. ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటాడంటావా?